జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్నా మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్నా మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా మా మాటే విన్నావు ఓ కొడుకులాగా మాకున్న ధైర్యం నువ్వన్నా
జగనన్న జగనన్న నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న జగనన్న జగనన్న మమ్ము చల్లంగా చూడు మాయన్న దారిలో నడిచినావన్నా పల్లె తీరునే చూసినావన్నా నిరుపేద గుండె చప్పుడు అయినావులే మా గోడు చూసి గొంతు ఎత్తావులే నిలువ నీడైన లేని మా బతుకులే మార్చేయగా పిడికి లెక్కావులే యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే నీవే జగనన్న జగనన్న నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న జగనన్న జగనన్న మమ్ము చల్లంగా చూడు మాయన్న అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. చంటి పాపలా ఉన్నాయి రాష్ట్రం ఎదురు చూసేలే. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీరందరూ అనుభవించగలరు. ఆయన మీద తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి ఏదో పరిపాలన తెలియక బటన్ నొక్కి డబ్బులు ఇస్తాడు అంటే ఆయన డబ్బులు ఇవ్వడమే ఒకటే తెలుసు, పరిపాలన తెలియదు, ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం డబ్బులు బారేస్తున్నారని ఒక అపవాదు ప్రజల్లో కలిగిస్తూ అంటే వ్యాపార వర్గాలని రైతు వర్గాల్లో మనం ట్యాక్స్ పెడుతున్నాం, ఎవరికో పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఒక వ్యతిరేకత కలిగించారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అందరూ గుర్తుండాలి, పనిముట్లు ఇచ్చేవాడు. వడ్డర్లకు పారా పలుగు, రజకులకి ఇస్త్రీ పెట్ట, లేకపోతే మంగళ షాపులకి ఇవన్నీ కిట్టు, అప్పుడు ఏ కుల వృత్తులకి పట్ట బట్ట, మేదర్లకి వాళ్ళ సామాన్లు ఇవి ఎందుకు ఇచ్చాడు తెలుసా? వీటిని డబ్బులు పెట్టే కొంటారు, అదే డబ్బులు పెట్టి కొంటారు, కమిషన్లు పెట్టారు. ఏ కమిషన్ లేకుండా మనకి ఇవ్వదలుచుకున్నాడు, మనకి ప్రజలకు ఆయన ఏ వర్గానికి ఇవ్వదలుచుకున్నాడు అది నేరుగా మన అకౌంట్లో డబ్బులు వేశాడు. ₹1 లంచం అవకాశం లేకుండా. తెలుగుదేశం చేస్తుంది పనిముట్లు అంటే పెద్ద అంటే వాళ్ళ కమిషన్ తినొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఎవరు నీతి పరులు ఎవరు అవినీతి పరులు? అదేవిధంగా కాలేజీలకి డబ్బులు పెట్టేవాళ్ళు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పాతకాలం అంతా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లను కానీ కాలేజీలకు పెట్టేవాళ్ళు. కాలేజీలు కట్టుకొట్టేవాళ్ళు కాలేజీలలో పోయి లంచం ఇస్తే సచివాలయంలోనూ ఆ మంత్రి కాడ లంచం ఇస్తే మా కాడ ఇంతమంది పిల్లలు చదువుతున్నారు ఇంత డబ్బులు రావాలని వాళ్ళు చేతులు తగిలితే కాలేజీలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ హాజరైనా హాజరు కాకపోయినా అక్కడ 100 మంది పిల్లల పేర్లు రాసుకుంటారు, 60 మంది 70 మంది పిల్లలు ఉంటారు. 100 మంది కింద ఇది లిస్టు చేసుకెళ్ళి 20 మంది మీరు చూసుకొని 80 మంది నా జీవనం అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అది చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా లంచాలు ఉండకూడదని చెప్పి డబ్బులు వృధా కాకూడదని నేరుగా పిల్లల తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తాడు. ఎవరిది నిజాయితీ ఎవరిది అవినీతి మనం అర్థం చేసుకోవాలి. డబ్బులు ఇస్తుంటే అంటే ప్రజలు ప్రభుత్వ పరిపాలన నేరుగా మీకే డబ్బులు కొడితే మీరే తోచింది కొనుక్కోండి, మీ వ్యాపారాలు చేతి పనులు చేసుకుంటున్నాం, కూరగాయలు బండి పెట్టుకున్నాం, లేకపోతే చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటున్నారు. నడివేసి ఆడవాళ్ళు కూడా మొబైల్ డబ్బులు పని పోతున్నాం, ఆడవాళ్ళు కూడా ఏదన్నా ఇంటికాడ బట్టలు పెట్టుకోవచ్చు, మిషన్లు కొనుక్కోవచ్చు, లేదంటే 3 గడ్డలు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు, లేదా గాజుల వ్యాపారం పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి ఎవరు చేసిన పని ఇతరులకు తయారు చేసి పెట్టుకోవచ్చు, ఏదో చేతి వృత్తులు. అందుకని మీ అందరికీ ఆయన డబ్బులు అవుతాయి, 10,000 ఇవ్వటం లేకపోతే 18,000 ఇవ్వటం. అంటే మనం ఇచ్చే డబ్బులు నేరుగా వెళ్తే వాళ్ళు ఏదో దాన్ని సద్వినియోగం చేసుకుంటారు కానీ దుర్వినియోగం చేసుకోరు అని నమ్మకం. అదే అంతమంది ప్రభుత్వాలతో ప్రభుత్వం ద్వారా అధికారులకి ఇచ్చి
అధికారుల ద్వారా రాజకీయ నాయకులు సిఫారసులు ఇచ్చి రాజకీయ నాయకులు మళ్ళీ అక్కడ గ్రామాల్లో వార్డులో ఉన్న వాళ్ళకి చెప్పించి వీడు మా పార్టీడా కాదని చూసి వీడికి ₹1 వాడికి ₹1 వాడికి ₹1 ₹10 ప్రభుత్వం నుంచి వచ్చేదంటే ₹5 మన దాకా వచ్చాయి. ఎవరిది నీతి ఎవరిది అవినీతి? తర్వాత మనం కరోనా టైంలో చూసాం. కరోనా టైంలో మీ అందరూ కూడా అనుభవించుంటారు. పక్కింటోడితో మాట్లాడితే మనకెక్కడ జబ్బు వచ్చిందో అని ఇంట్లో కూడా మూతులు గుట్లు కట్టుకొని తిరిగాం కదమ్మా. పక్కింటోడు చూడటానికి తలుపు తీయలే, మీరు కూడా లాక్ చేసుకుని ఉంటారు అందరూ ఇళ్ళని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పట్టుకున్నా ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటికి పంపి మీ ఇంట్లో మనిషికి ఎవరికైనా జ్వరం ఉందా, ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అని ఇంటింటికి మనుషులు తిప్పి ఆరాధించి రిపోర్ట్లు వస్తే ఫోన్ చేపించి 108 పిలిపించి అప్పటికప్పుడు హాస్పిటల్లో పంపడం. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టినా కూడా మనకి ఆ డబ్బులన్నీ ప్రభుత్వం కట్టడం. మన రిమ్స్ హాస్పిటల్ అంత ముందు 200-300 మంచాలు ఉండేదాన్ని 900 మంచాలకు చేయటం, ఆక్సిజన్ ఐసీయూ పంచడం, వెంటిలేటర్లు పంచడం. అప్పటికప్పుడు అక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళు మనగా ఇక్కడ ఉంటారు కదా, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా కరోనా టైంలో? అందరికీ మాంసంతో భోజనం పెట్టడం. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటే ఆ టైంలో సరే మన మధ్యతరగతి వాళ్ళకి ఇంట్లో బస్తా ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, ఏదో జరిగింది. పేద కుటుంబాల్లో పని లేదు, బయటకు పోవడం లేదు, 4 రోజులు సరిపడా 10 కేజీలు తీసుకొచ్చి కొనుక్కునే తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరు నడిపిస్తారు వాళ్ళని? ఆ టైంలో 2 సార్లు బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి సరుకులు అందుబాటులో ఉంటున్నట్టు మీరు కొనుక్కొని బతకమని ఈ రాష్ట్రం ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇంత జాగ్రత్తలు తీసుకోవాలా? మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే మనకి ఎప్పటికప్పుడు సహాయం అందింది. ఇవన్నీ ప్రజలు మా వాళ్ళు ఓట్లు వేసినాక ప్రతి ఒక్కరు మా వాళ్ళు అనుకోని ఆయన అమ్మఒడి ఇచ్చేదంతా కానీ పెన్షన్ ఇచ్చేదంతా కానీ ఏ పథకం ఇచ్చేదంతానైనా ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా అడిగారా? వాలంటీర్లు పెరిగి ఎవరికి వాలంటీర్లు పార్టీలు కూడా వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఇది వాళ్ళ మీద మా పార్టీ వాళ్ళు అలక వీళ్ళని మమ్మల్ని మాట కూడా అడుక్కుని ఇంటికి తిరిగి అందరికి ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని సాయం అడిగేవాళ్ళు లేరని మా వాళ్ళు కూడా ప్రతి ఇంటికి తిరిగి ఎవరు 60 ఉంటే వాళ్ళు అంటే 50 ఏళ్ళకే ఒక వాలంటీర్ కాబట్టి కూడా ఆ 50 ఏళ్ళకి వాళ్ళకి మామాట ఉంటుందిగా. ఏమైనా కాళ్ళు ఎంత అనుకోండి, డివిజన్ ఎంత అనుకో వాడు ₹10 తినే అవకాశం ఉంటుంది. మనళ్ళ మధ్య వాడు ఎట్టుకుంటాడు, ఆ 50 ఏళ్ళ మధ్య ఎట్టుకుంటాడు తెలియదు కదా. వాడు పాప అమ్మ పిలిచింది, పెద్ద పిలిచింది, కొన్నాం పిలిచిందనో అన్న పిలిచాడు, మా పిలిచాడు, వాడు పాప సర్వీసే చేశాడు కదా. సర్వీస్ చేయబట్టే కదా మనందరికీ ప్రతి పథకం రాజకీయ జోక్యం లేకుండా మనందరికీ వచ్చింది. అయితే ఇవన్నీ ఇస్తానని ఇదిగా మనం అప్పటిదాకానైనా మనం ఇస్తున్నంత సేపు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ నేరుగా డబ్బుల్ని అకౌంట్లో వేస్తున్నంత సేపు ఏమన్నా శ్రీలంక వద్దు, ఇంకోటి వద్దు దుబారా చేస్తున్నాడు, ముసళ్ళు కూడా నొక్కుద్ది బట్టను డబ్బులు కట్టి ఏముందని చెప్పి మాట్లాడిన మనిషి ఎలక్షన్ కాడికి వచ్చేసరికి ఇవన్నీ ఇస్తాను, ఇవి కాకుండా 2 పిల్లలకి ఇస్తాను, ఇవి కాకుండా ఇంకా నేను 18 ఏళ్ళకి ఉన్న ఆడపిల్ల 10 పిల్లలకి 1500 ఇస్తాను, నీళ్ళల్లో చదువుకున్న పిల్లలు ఉంటే నెలకు 3 ఏళ్ళ కాడికి ఇస్తాను, ఉద్యోగం లేకపోతే కరెంటు బిల్లు అసలు పెంచను. ఇవన్నీ అబద్ధాలుగా. కరెంటు బిల్లు పెంచలేదా? ఆర్టీసీ బస్సులు మనకందరికీ తిరుపతిలో విశాఖపట్నం పోవడానికి ఇచ్చాడా? ఇవన్నీ అబద్ధాలు కదా. ఇట్లా చెప్పి ప్రచారం చేసి పాలనకు వచ్చి ఇప్పుడు అవన్నీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడని ఇతను అడుగుతున్నాడు. ఈ నాయకులు ఏళ్ళెంబడి తిరుగుతున్నారని మా నాయకులందరూ కూడా కేసులు పెట్టి రోజుకు జైలు వేస్తున్నారు. నిన్న చేరెడ్డి దాసిరెడ్డి గారిని పలికిద్దామని జైలుకి వెళ్ళా. ఇక్కడ పార్లమెంట్ పోటీ చేసిన ఆయన పలికిద్దామని జైలుకి వెళ్ళా. ఆయన చెప్పాడు జైలు అంతా మన వాళ్ళేనన్నాడు. జైలు పోతే కార్యకర్తలు, అక్కడే నాయకులు, ఇక్కడే కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి లక్షల మంది జనం వచ్చారు, 50,000 మంది జనం వస్తే ఇంతమంది ఎందుకు వచ్చారని చెప్పి ఆడవాళ్ళని బుర్కాలు తగిలించి పొదుల్లో వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు సైబులు ఏంటంటే ముస్లింస్ అనడానికి కూడా నాకు సమయం లేదు. బుర్కాలు గుర్తించి బుర్కాలు దిగారు. వాళ్ళైతే గుర్తుపట్టలేరు ఫోటోలకి. వాళ్ళు నిలబెట్టి వాళ్ళ విమాన రౌడీ బ్యాచ్లు పెట్టారు. వాళ్ళు నిలబడతారు, వాళ్ళ వెనక రౌడీ బ్యాచ్లు ఉంటారు, వాళ్ళ ముందు పోలీసులు కాపలా ఉంటారు. ఎందుకు మన వాళ్ళు 50,000 మంది కదా, వాళ్ళు 50 మంది కదా. వీళ్ళు ఒక తుక్కు దక్కితే ఊపిరి పోయింది.
అందుకని పోలీసులు వాళ్ళకి చుట్టూ 2 వరుసలుగా కాపలా ఉంటారు. ఆ పోలీసుల చాట్ నుంచి ఆడవాళ్ళ చాట్ నుంచి చెప్పులు రాళ్ళు తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారి బండి మీద. ఎందుకు రెచ్చగొడితే వాళ్ళు వీళ్ళు కొడతారు, ఇల్లు పెట్టిన ఆడవాళ్ళు కొడతారు. ఆడవాళ్ళు కొడితే చేయండి వైఎస్ఆర్ పార్టీ సంస్కారం లేదు, మైనార్టీ మహిళలు కొట్టారు, ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు అని రెచ్చగొట్టారు. ఈ టైంలో నేర్చుకుని పాపం మన వాళ్ళు అర్థ చేయకపోయినా వాళ్ళ మంత్రుల బాటలు తాజా బాటలో ఉంటుంది కదా, వాడు శ్రీకాకుళం నీటికి చెప్పు కొడితే అడుగుకుంటాడు. ఆ బాటల విసిరి పెట్టి కొడితే దానికి వీడియో తీసుకొచ్చి అసలు రాళ్ళు వేసి చూపించకుండా వాళ్ళకి బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్ పెట్టి బిల్డింగ్ మీద నుంచి రాళ్ళు తెచ్చుకొని దెబ్బలు వేసారు. వాళ్ళ దెబ్బల దగ్గర పోలీసులకి తెల్ల బొక్కలు పెడితే ఆ పోలీసుల చేత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టారు స్టేట్మెంట్ తీసుకొని మన వాళ్ళందరినీ జైలు వేశారు. అంటే ఇట్లా ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన హామీలు ఏమైనాయా అని అడుగుతుంటే నాయకుల మీద కేసులు. అంటే ఇవన్నీ మాట్లాడుకోకుండా ఉంటారు. రోజుకోకండి కొత్త లోపలేటో ఏదో కథలు రావడం, కార్యకర్తలు రోడ్ల మీద వస్తున్న రోజున వాళ్ళ మీద వస్తున్నారు, వీళ్ళని తీసుకెళ్ళి లోపలేటు ఎన్ని చేసినా ఎవరు అదరట్లా బెదరట్లా అందరూ తిరుగుతారు. మేము ఒకటి చెప్తున్నామా, మీరు మన మీటింగ్కి వచ్చారో, మీ ఇంట్లో జగన్ గారి ఫోటో ఉందనో, మీరు వైఎస్ఆర్ పార్టీ ఉందని ఎవరన్నా చెప్పి మన పథకాలు ఏ ఆపినా మాది బాధ్యత. ఈ డబ్బు సొమ్ము కాదు మనకు వచ్చేది, ప్రభుత్వం డబ్బు మన అందరి సొమ్ము, మనం అందరికి రావాల్సిన వాటాలే మనకు వస్తాయి. అది ధర్మం. అది రాకపోతే మనం ఎట్ట రాదో తెలుసుకుని కలెక్టర్ గారు కూర్చుంటే తెచ్చుకుంటాం. అది ఒకరు ఆపితే ఆగేది కాదు సిస్టమ్. వీళ్ళకి అనుకూలంగా లేకుండా వీళ్ళ మాచేతుకుని మనిషి బతకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేశాడు. ఆయన మన మాచేతుల కింద కూడా అని చెప్పి ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆయన ఆల్రెడీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సిస్టమ్ అంతా ఆన్లైన్ చేసేసాడు. ఏడైనా నాయకుడికి అడిగిపోతే పరిస్థితి పెట్టడం ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి మనం స్వేచ్ఛగా మనకు ఎవరు మేలు చేశారు, ఎవరు అబద్ధం చెప్పారు, అలీగారు అబద్ధాలు చెప్పి ఇవాళ దౌర్జన్యాలు చేస్తా దీన్ని ప్రశ్నిద్దామని ఉద్దేశంతో మీ అందరికి చెప్పాలని వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఆయన ముందే చెప్పాడు, నేను సంవత్సరానికి 74,000 కోట్ల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాను. అంటే మీకు అందరికీ అర్థమవుతుంది. 74,000 కోట్లు అంటే 74,000 వేసుకోండి ఖర్చు పెడుతున్నాను. చంద్రబాబు చెప్పే మాటల వల్ల 1,64,000 అవుతాయి. అంత నేను 74,000 ఇవ్వడానికే అవస్థలు పడి ఖర్చులు తగ్గించి అన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి జీతం తీసుకోవాలా. వీళ్ళందరూ చెప్తున్నారు తిన్నాడని ఆయన జీతం తీసుకోకుండా పనిచేశాడు. సొంతలు పెట్టుకున్నాడు కానీ గవర్నమెంట్ బిల్డింగ్లో లేడు. అని సొంత కారులో తిరుగుతాడు. అంటే వాళ్ళకి పేపర్లన్నీ టీవీలన్నీ వాళ్ళకి మాట్లాడే మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే ప్రచారం పెద్దగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని ప్రభుత్వం పాలన ఖర్చు తగ్గించి డబ్బులు మిగిల్చి మనందరికీ డబ్బులు పెడితే నేను ఎందుకంటే ఎవరు చేయలేము అని చెబితే నేను తెలుగు వాళ్ళని నేను చూసి కంపెనీలు వస్తాయి, నేను వ్యాపారం చేస్తాను, సంపాదించి మళ్ళీ ప్రజలకు పంచుతాను అని చెప్పాడు. ఇంకా పెద్ద మాట ఏం చెప్పాడు తెలుసా, ఇంతకుముందు అందరూ లక్షాధికారం చేస్తే ఆశపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో 1,00,000 రూపాయలు పైగా ప్రతి కుటుంబానికి 7 రూపాయలు ఇచ్చారు. మనకి 5 సంవత్సరాలు సుమారు 4 నుంచి 5 లక్షలు ప్రతి కుటుంబానికి డబ్బులు ఇచ్చినాయి. లక్షాధికారం చేస్తారంటే నమ్మరని ప్రతి కుటుంబాన్ని కోటీసులు చేస్తాను నేను. అంటే మనకు ఆశ పెట్టాం 1,000 రూపాయలు ఇస్తా ఆడవాళ్ళు రా ఈ బంగారు నమ్మడం కాదు, ఎందుకు మన కాళ్ళు నొప్పులు తెచ్చుకోవాలంటాం. అదే 10,000 ఇస్తారు మనకు కాంప్లెక్స్ చేద్దామంటే ఎవరు అమ్మంటున్నారు బాగాలేదా అని అలా కొద్దిగా ఆశపడతారు. మనిషి మెట్టుకున్నాం. అట్టే చంద్రబాబు నాయుడు నమ్మి ఒక కోటే కదా అని ఓటేస్తే ఇప్పుడు పరిస్థితి వచ్చింది. సరే వాళ్ళు పెట్టాను ఇంట్రెస్ట్ ధరలకి తప్పులు చేసిన వాళ్ళు మన పార్టీలో కూడా పార్టీలు మారారు. మనకేమి మనం తప్పులు చేయాల అవసరంలా మన కాళ్ళ మీద బతికేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పిలిచి రవి పార్టీని కాపాడు, పార్టీని కాబట్టి నిలబడి గెలిచి రావాలా, మనం చేసిన పని అంటే మనం చేసిన వాళ్ళు ప్రతి కుటుంబానికి తెలుసు. కొంతమంది వాళ్ళు భయపడవచ్చు, కొంతమంది నేను ఎలక్షన్ నాటికి నీకు మంచినీళ్ళు ఇల్లు ఉండదు అన్నాడు. ఏ ఇంటికి పోయినా నీకు మంచినీళ్ళు ఇల్లు ఉండదు. మనం అందరికీ చేసాం, ప్రజలకు అర్థం అవుతుంది నిదానంగా. మీరు కాకపోతే ఆయన చెప్పిన 143 హామీలు సూపర్ 6 కాకుండా సూపర్ 6 అని చెప్పి ఆయన చెప్పిన ఆర్టీసీ బస్సులు
ఇట్లాంటి పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఇది కాకుండా ఇంకా 140 చెప్పాడు. అవన్నీ మన కృష్ణ వీళ్ళు చెబుతాను మీకు. ఆ కాగితాలు తీసి ప్రింట్ తీసి ఇస్తారు, మీకు అర్థమైంది. ఆ 143 149 చదువుకుంటే ఆయన చెప్పినంతగా మన ఇంటికి ఎంతకు రావాలో లెక్క వేసుకుంటే ఆయన ఎంత బాకీ పడ్డాడో మనకు అర్థమైంది. అప్పుడు నిజాన్ని ఎత్తుకోవడం తెలిసింది. ఆ విషయాలు చెప్పడం కోసం మీ అందరికి రావడం, కార్యకర్తలను కలుసుకొని మీ అందరికి భరోసా చేయడం కోసం, పార్టీని నిలబెట్టుకోవడానికి మీ అందరికి నేను తోడుకుంటానని, మిమ్మల్ని అందరినీ కూడా పార్టీకి ధైర్యంగా పనిచేయమని, రాబోయేది అంటే ఒకసారి అర్థమైపోయింది కాబట్టి అంటే ఇది అర్థమవుతానే ఉంటుంది. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు అంటే నేను ఉండాలి చెప్పే కదా, ఒకసారి ఏమి ఇస్తానని రమ్మన్నాడు అనుకో, పోయావు అని మోసపోయాం. ఈసారి 10,000 ఇస్తానన్నాక సరే ఇంకొకసారి నమ్మడం ఆడదాకా కాళ్ళు నొప్పులు అనుకున్నట్టుగా కోటీశ్వరం చేస్తా ఉంటే ప్రజలు నమ్మకం ఎవరైనా ఉంటారమ్మా? కోటీశ్వరం కాబట్టి 10 లక్షలు చెప్తాడు అని ఆశ ఉంటుందిగా, కోటీశ్వరం తీసుకోవడని అతను నమ్మి ఓట్లేసి మోసం చేశాడు. ఇటువంటి చక్కర ప్రభుత్వాన్ని ఇంకోసారి నమ్మకుండా వచ్చిన వాళ్ళ సార్లు కానీ పనితీరు మీరు మాకు మీ హామీలు చెప్పారు ఏమైంది కానీ మీరు అందరూ అడగాలని. సరే మీరు అడగకపోయినా మీరు గుర్తించి మనసులో పెట్టుకుంటే చాలు. రేపు మద్దతుగా ఉండండి పార్టీ తరఫున మేము చెప్పడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి నేను మిమ్మల్ని తరచూ కలుస్తాను. ఇంక నుంచి మీకు నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగిన ఒంగోలు అందరికీ సుమారుగా అందరికి తెలుసు. మీ అందరికీ అందుబాటులో ఉంటా, మీలో ఒకటిగా ఉంటా, చేదుడు వాదేడు ఉంటారని, మీకు ఏ కష్టం వచ్చినా పార్టీ పరంగా మేము అండగా ఉంటారని మీ అందరికీ భరోసానిస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఒకసారి చెప్పడం అందరూ జై జగన్. ఇంకా ఎంతో మంది చదివారు కానీ మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాడుకోవటం. అదేవిధంగా ఇప్పుడు తల్లికి అన్నదానం చేశారు. అన్నగారు ఇప్పుడు జగనన్నం చేసి దాన్ని పేరు మార్చి పెట్టడం జరిగింది. ఇంటికి ఎంతమంది ఉన్నా కూడా మేము ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా మందికి అన్న. అదేవిధంగా జగనన్న ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ షూస్ యూనిఫామ్ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు స్కూల్ నుంచి పేరెంట్స్ ఫోన్ చేసి అవన్నీ కొనుక్కోవాలని చెప్పి ఇంటింటని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే వారు చెప్పిన హామీలకి ఎక్కడా కూడా కొంచెం కూడా వాళ్ళు ఇప్పుడు చేసే పనికి ఎక్కడ కొంచెం కూడా పంచం లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో మనం ఏ రకంగా ఆ నాయకులు చూసాము జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజలు కూడా అదే రకంగా అలానే ఇంటింటికి హామీలు ఇచ్చి అంటే అతను ఇచ్చిన అబద్ధ హామీలు కూడా అదే రకంగా వస్తే ఆశపడటం జరిగింది. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి అనవసరంగా మన మంచి నాయకుడిని కోల్పోయి మళ్ళీ అబద్ధాలు చెప్పే నాయకులు మళ్ళీ తెచ్చుకునేవాని. తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనకి 2024 జనరల్ ఎలక్షన్ అన్నారు రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా అదేవిధంగా ఒక 6 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో అన్నీ వస్తాయి మనకి. తప్పకుండా కూడా ప్రజలంతా కూడా మంచి ఎవరైతే మంచి చేస్తారో పేద ప్రజలకు వాళ్ళను మళ్ళీ పట్టం కడతారని చెప్పి తెలియజేస్తే మనకి ఒంగోలులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గతంలో మనకి ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన వాళ్ళు మరి పార్టీ మారినప్పుడు మరి ఇక్కడ కూడా మన దీనిని కూడా మన రోజు అందరం కూడా మీరంతా ఇంత మంచి మెజార్టీతో గెలిపించిన కార్పొరేటర్ కూడా వైసీపీ గెలిచాడు. ఆయన కూడా జనసేన బాట జరిగింది. మరి ఎప్పుడు ఇప్పుడు మీకు మీ అందరూ ఓట్లు వేస్తేనే ఆయన గెలిచాడు. కానీ పోయేటప్పుడు మాత్రం వేరే చెప్పకుండా వాళ్ళు సమాధానం చేసింది ఇది అందరూ ఖండిస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ మన పాత నాయకులు ఉన్నారో మంచి నాయకత్వాన్ని ఇవ్వాలని చెప్పి కొంతమందిని మన నియోజకవర్గం నుంచి పెద్దల్ని అడిగిన తర్వాత కిందూరు రవిబాబు గారు కరెక్ట్గా అడిగేది దీనికి ఆయన మంచి వ్యక్తి, మంచి గౌరవశాలి. అంటే అతను గతంలో కూడా అతను స్టూడెంట్ మరి విద్యార్థి దశ నుంచి కూడా అతను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ మన వైఎస్ఆర్సీపీలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు. ఇప్పుడు విజయాల మండలం జడ్పీటీసీ కూడా ఆయన పెట్టిందని మరి గతంలో కూడా జడ్పీ చైర్పర్సన్ అప్పుడు మన నుంచి
చేసేటప్పుడు ఆయన చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళందరినీ డిప్యూటీ ప్రెసిడెంట్ వచ్చి వాళ్ళందరినీ ఒక పాట చేసేటట్టు క్యాంపులు నిర్వహించి ఆయన కూడా మనకి ఫేవర్గా చేయడానికి ప్రయత్నం చేయటం ఇటువంటి పార్టీ ఏదైతే అది పార్టీ కోసం కష్టపడిన ఎన్నో కార్యక్రమాలను మరి అటువంటి అతన్ని చూస్ చేసుకొని ఇతనైతే కరెక్ట్ అని మన చంద్ర రవిగారు గారిని ఎమ్మెల్యే నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. కాబట్టి మనంతా చదవన్న ఇటువంటి కష్టకాలాల్లో మరి చంద్ర రవిగారు గారు కూడా జనరల్గా అయితే మామూలుగా చాలా మందిని చూస్తున్నాం. ఇటువంటి కష్టకాలాల్లో ప్రతిపక్షం ఏం అడిగాక 11 సీట్లతో తింటూ వాళ్ళు రెడ్డుకొని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ధైర్యంగా అందరు రారు. అటువంటిది చంద్రబాబు గారు ధైర్యంగా వచ్చి ఈ కష్టకాలాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మన రవిబాబు గారికి మనమంతా కూడా అండగా ఉండి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ సమావేశానికి చేసినటువంటి రాణం గారిని రాష్ట్ర మహిళా విభాగం కార్యకర్తలకు ఈ 23వ డివిజన్ ప్రజానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు వచ్చి పదవులు పొందడం కాదు, అధికారం లేనప్పుడు వచ్చి పార్టీకి పనిచేయడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు 4 నెలల ముందు పార్టీలో కండవలు వేసుకుని ఆరోగ్యాడతారు. వాళ్ళందరూ డబ్బు కోసం సంపాదించుకోవడానికి, పదవులు పొందే కోసం, నామినేటెడ్ పదవుల కోసం ఆ రోజు డబ్బుతో వస్తారు వాళ్ళంతా. ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజు పార్టీ పనిచేసే దానికోసం వీళ్ళంతా నాయకులుగా ఉన్నారు. ఇది మన స్టేజ్ మీద ఉన్న నాయకులు కాకుండా దయాసి ముందు ఉన్న నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలు, పార్టీ యొక్క శ్రేయభిలాష కోసము, మన జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగు చేసేదానికోసము మనందరం సమాప్తమయ్యి ఒక ఉద్యమం, జగనన్న ఉద్యమంలాగా తయారయ్యి మనము జగనన్నకి తోడుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా ఈ 23వ డివిజన్ ప్రాంతమంతా వ్యాపార సముదాయం, మార్వాడీలు, వైఎస్ఆర్సీ, బ్రాహ్మణ్స్ ఉన్న కమ్యూనిటీ ఏరియా. ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కోవిడ్ కూడా జయించి, కోవిడ్ కూడా అనుకోకుండా ప్రతి నెల 10,000 నుంచి 12,000 కోట్లు, 13,000 కోట్ల రూపాయలు డీపీటీ ద్వారా వారి అకౌంట్లో వేయడం వల్ల ప్రతి సంవత్సరానికి 10,000 నుంచి ప్రతి నెలకి 7 నుంచి 2,000 కోట్లు, 10,000 కోట్ల లాగా ప్రతి నెల పండుగ ఒక నెల 15,000 కోట్లు కూడా వేయడం జరిగింది. రైతులు కూడా పంట దెబ్బతిన్న పంట డబ్బులు కూడా అకౌంట్లో వేయడం ద్వారా వారికి వచ్చిన డబ్బులని బ్యాంకుల్లో దాచిపెట్టుకోకుండా వ్యాపార షాపుల దగ్గరకు వచ్చి ఒక సెల్ షాప్కి వచ్చి సెల్లు కొంటాము, లేకపోతే ఒక టీవీ కొంటాము, ఒక ఏసీ కొంటాము, ఒక ఫ్రిడ్జ్ కొంటాము, అనేక వస్తువులు వారికి కావాల్సిన వస్తువులు ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళి మంచం కొనుక్కోవడము, ఒక దివాన్ కట్టుకోవడం, ఈ విధంగా వారికి వచ్చిన డబ్బులు ఉపయోగించుకొని వాళ్ళ వల్ల వ్యాపారం జరుగుతుంది. ఈ రోజు బాబుస్ కాంప్లెక్స్ లో 300 షాపులు ఉంటే బలవెళ్ళిపోతున్నాయి. రోజుకి కౌంటర్ 5,000 రూపాయలు కౌంటర్ లేని షాపులు దాదాపు 152 షాపులు ఉన్నాయి. అదేవిధంగా టంక్రోడ్ లో గత 5 సంవత్సరాల్లో షాపులు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి. టంక్రోడ్ లో ఈ రోజు షాపులు సగం పేరు షాపులు, టోయిలెట్ బోర్డు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నాయి. అదే విధంగా ప్రజలు ఆలోచించుకోవాలి, ఏ ప్రభుత్వం మంచిదో, ఏ ప్రభుత్వం ఏదేయాలో, ఎవరిని కోరుకోవాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. సమయం అయింది. 4 సంవత్సరాలు కనుక మనం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాల్సిందిగా కూర్చున్నాం. పాలనలో మరి జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తామని అనుకుంటున్నాను. మరి మీకు తెలుసు, మరి 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన యొక్క మానస పత్రిక అంటారు సచివాలయ వ్యవస్థ. సో సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది ఎందుకంటే మరి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి సచివాలయంలో ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్లు ఏర్పాటు చేసి ఈ వాలంటీర్లను మరి ఆ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ మీకు అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల్లో మీరు అందరి దగ్గరికి మరి సచివాలయ వాలంటీర్లు అలాగే సచివాలయ సెక్రటరీలు రావడం జరిగింది. సో తను ఏర్పాటు చేసినటువంటి అన్ని పథకాలు సచివాలయ
వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా మీ అందరికీ చేర్చడం జగనన్న ముఖ్య ఉద్దేశం. అలాగే అది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మళ్ళీ కొన్ని విషయాలు మీకు గుర్తుపెద్దాం అనుకున్నాను. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలన చేశారనుకుంటున్నారు. కానీ అది మీకు అందరూ తెలుసు, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకు కరోనా కూడా పోయింది. ఎవరు మరి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ప్రపంచమంతటా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా 2 సంవత్సరాలు ఉంటే మరి 2 సంవత్సరాలు ప్రజలందరూ వినియోగం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన వాలంటీర్ల ద్వారా మరి పలకరించడం, చేతనంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అలాగే ఎటువంటి సంక్షేమ ఆపడం కానీ లేదా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ 2 సంవత్సరాల కరోనా సమయంలో ఆపలేదు. మరి అన్నీ మీకు అందరూ తెలుసు. మరి ఖచ్చితంగా జగనన్న మనకు పాలన చేసింది 3 సంవత్సరాలు మాత్రమే. ఆ 3 సంవత్సరాలను ఎంతో చేశారంటే మరి పూర్తి 5 సంవత్సరాలు చేస్తుంటే పూర్తి పరిపాలన జరిగింటే ఇంకెంత మంచి అభివృద్ధి జరిగిండేదని మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాను. కార్యకర్తల సమావేశాలు ఇచ్చేసాం మన చివరి జగన్ గారికి, అలాగే కటారి శంకరన్న గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ అధ్యక్షులు కానీ మిగతా పోస్టులు ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇట్లా మనం ఒక కార్యక్రమం పెడదామని మన కార్యకర్తలతో సమావేశం చెప్పగలదు. మన వాళ్ళందరికీ మన 23 మన కార్యకర్తలందరికీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అందరినీ చేయగానే అందరూ వచ్చే కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. పేరుని ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనకి రవణ గారు అండగా ఉంటారు. మన పార్టీ తరఫున ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఏ సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ వాటిని సరిచేసేదానికి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్న గారికి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ కటారి శంకరన్న గారికి, స్టేజీని అలంకరించిన వివిధ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా పథకాలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే జగనన్న హయాంలో ప్రతి ఇంటికి పథకాలు అనేవి అందినాయి. సంక్షేమం అంటే పథకాలే కాదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పేదవాడు, ఒక పిల్ల లేదంటే ఒక బాబు ఎవరైనా చదువుకున్నారు అని అంటే ఆ ఇంట్లో ఒక దీపం మనం పెట్టినట్టే లెక్క వస్తుంది. సంక్షేమం అంటే అది రోడ్లు వేయడం, కాలువలు వేయడం సంక్షేమం అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఒక పేద కుటుంబంలో ఒక బాబుని కానీ ఒక పాపని కానీ ఒక చదివే స్థాయికి, ఒక ఇంగ్లీష్ మీడియం స్థాయికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగనన్న ప్రభుత్వమే. ఇప్పుడు ఆ జగనన్నని చూసి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం సేమ్ టు సేమ్ అలాగే చేయాలనే ఉద్దేశంతో జగనన్న ఏమేమి పథకాలు పెట్టాలో అది చేద్దామని చెప్పానని హామీలు ఇచ్చి కూడా హామీలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు అడుగుతా ఉంటే తల్లులకు వందనం మీకు పడ్డాయా అని అడుగుతా ఉంటే మాకు పడలేదనే చెప్తున్నారు. కొంతమంది పడ్డాయి అంటున్నారు. పడ్డ వాళ్ళకి పడ్డాయని అకౌంట్లో చూపించినా కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వట్లేదు. కానీ పేపర్లో, టీవీల్లో, పెద్ద పెద్ద న్యూస్ల్లో మాకు అమౌంట్లు పడ్డాయి, మేము తల్లులకు వందనాలు ఇంత ఇచ్చాము అని చెప్పానని చెప్పుకుంటున్నారు. అదైతే వాస్తవం కాదు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లు అయితే పడ్డాయి. ప్రతి ఒక్కరు అర్హత పొందిన వాళ్ళే ఉన్నారు కుటుంబంలో. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఒంగోలు నియోజకవర్గం నుండి అది 2027 కావచ్చు, 2029 కావచ్చు, ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఒంగోలు నియోజకవర్గం నుండి చుండూరు రవిబాబు అన్న గారిని స్టేట్ లెవెల్లో మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన ప్రభుత్వాన్ని గెలిపించుకునేలాగా చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైసీపీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, సభను అలంకరించిన పెద్దలకి అందరికీ పేరు పరిమాణ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 12 నెలలైంది పరిపాలన, కూటమి పరిపాలన స్టార్ట్ అయ్యి
కూటమి పరిపాలన ఎట్లా ఉంది, అంతకుముందు పరిపాలన ఎట్లా ఉంది అనేది ప్రజలు ఈ రోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. అంతకుముందు మనకి 40% ఓటు బ్యాంక్ వచ్చింది, ఎప్పుడు ఓడిపోయినప్పుడు. ఈ 12 నెలల్లో 7 నుంచి 8% పెరిగింది. ఈ సర్వేల ప్రకారం అంటే 48% ఓటు బ్యాంక్ పెరిగింది. అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న హింస, వాళ్ళు చేస్తున్న పనుల వల్ల ఓటు బ్యాంక్ అవతల ఓటు బ్యాంక్ పెరుగుతూ ఉంది. అంటే మన ఓటు బ్యాంక్ పెంచుతున్నారు వాళ్ళు మహానుభావులు. ముఖ్యంగా చూసుకోండి, మనకి ఫస్ట్ వీక్లో కరెంటు బిల్లులు వస్తాయి. కరెంటు బిల్లులు వైసీపీ హయాంలో 800, 700 వచ్చే కరెంటు బిల్లు ఈ రోజున 2000 పైసలకు వస్తూ ఉంది. ఒక కరెంటు బిల్లు 2000, 3000 పైన వస్తుంది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి మీరు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? నేను కరెంటు పెంచను, నేను అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు పెంచనన్నారు అధికారు. కూటమి వాళ్ళు హామీలు ఇచ్చారు. మన ఇంటికి రూపాయలుంటే మీ ఇళ్ళకి కూడా కరెంటు బిల్లులు వస్తాయి. చూడండి, కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. సర్ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు, సర్ఛార్జీలు మొత్తం వేసేస్తున్నారు. దాదాపు ఈ 12 నెలల నుంచి 15,000 కోట్లు కరెంటు బిల్లుల మీద బాధుల కార్యక్రమాన్ని ప్రజల మీద పడతా ఉంది. అలాగే మీరు కడుతున్న ఇంటి పన్నులు చూడండి. ఇదివరకు ఇంటి పన్నులు ఎంత ఉన్నాయి, ప్రస్తుతం ఇంటి పన్నులు ఎన్ని ఉన్నాయి, ఎంత తేడా ఉంది ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోండి. చేసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతా ఉంది. ఇదివరకే ఇంటి పన్నులు దాదాపు డబులైన ఇంటి పన్నులు ఏ విధంగా కట్టాలి? ఆదాయం లేదు, డబ్బులు లేవు, ఇల్లు జరగాలి, ఇంట్లో పిల్లల చదువులు చెప్పాలి, పిల్లలకి చదువులు చూపించాలి. అంతవరకు ఎందుకండి? మీకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి ఒక మెడికల్ కాలేజీ రావాలంటే ఎంతో కష్టం. అట్లాంటిది 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. తెస్తే ఈ రోజున ఆ 17 మెడికల్ కాలేజీల పరిస్థితి ఉంది. సీట్లన్నీ రద్దు చేశారు, కాలేజీలు రద్దు చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఏమని, మా అబ్బాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి అని కోరుకుంటారు. కానీ వాళ్ళ కోరికలకి ఈ రోజున బ్రేక్ పడే పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 2 కోట్లు నుంచి 3 కోట్లు ఇస్తేనే సీట్ వచ్చేది. పై ఖర్చులు మళ్ళీ 2 కోట్లు. అంటే ఒక మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ చదవాలంటే ఒక 5 కోట్లు పెట్టుకుని చదవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉన్నది. అంటే మన కళలన్నీ కూడా చిదివేస్తున్నారు. ఎందుకు చిదివేస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన కూటమికి సంబంధించిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అవి రన్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, అవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. అంతేగాని ఎందుకు? ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, 32,000 స్కూల్స్ బాగు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు 32,000 స్కూల్స్ బాగు చేశారు. ఇప్పుడు ఆ 30,000 స్కూల్స్ అందులో వాటిని పట్టించుకోవట్లా, వదిలేసేసారు. ఎందుకు వదిలేశారు? వాళ్ళకు సంబంధించిన స్కూల్స్లో అందరూ చేరాలి, ప్రైవేట్ స్కూల్స్లో చేరాలి. ప్రైవేట్ స్కూల్స్లో చేరితే వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, వాళ్ళంతా బాగుంటారు. ఇదే కాన్సెప్ట్తో నడుస్తుంది ప్రస్తుత గవర్నమెంట్. అలాగే ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, 10 వరకు ఏర్పాటు చేశారు. ఫిష్ ల్యాండ్స్, ఫిషింగ్ హార్బర్లు అవన్నీ కూడా మూతపడిపోయినాయి. ఇంతకు ముందు మీ ఇంటికి మీడియా సోదరులు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు, ముఖ్యంగా మహిళలందరికీ నా నమస్కారాలు. మా పార్టీ నాయకులందరూ వివిధ రకాల కార్యక్రమాల గురించి, జగనన్న చేసిన మంచి గురించి వివరించారు.
నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడంతా వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉంటాయని మా సీఎం సార్ మా అన్నయ్య వివరించారు. నేను అదే టాపిక్ చెప్పాలనుకున్నాను. అయితే ఈ వ్యాపార సముదాయాలు బాగా అభివృద్ధి చెందాలన్నా, బాగా జరగాలన్నా, తద్వారా మంచి లాభాలు రావాలన్నా కానీ జనాల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. ఆ కొనుగోలు శక్తి అనేది జగనన్న సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే రకరకాల షాపింగ్లు చేశారు. అది బంగారం కావచ్చు, లేకపోతే మరి జనరల్ స్టోర్స్ కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, ఏ రకాలైన వ్యాపారాలైనా కానీ అభివృద్ధి చెందాలంటే జనాలు రావాలి, షాపింగ్ చేయాలి. ఆ జనాలు రావాలంటే జనాల చేతిలో డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు వివిధ సంక్షేమ పథకాలతో మన జగనన్న వాళ్ళ ఇంటికి బటన్ నొక్కి వాళ్ళు కష్టపడకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఎవరి దగ్గర వడ్డీలకు లేకుండా వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు అర్హతను బట్టి వాళ్ళకి అందేటట్టుగా చేశాడు. మన దేశంలో మానవాభివృద్ధి సూచిక అని ఒకటి ఉంటుంది. దాన్ని హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటారు. మన దేశం ఎలా అభివృద్ధి చెందింది, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది అనేది హెచ్డిఐ ఇండెక్స్ ఎలా ఉందనే దాని గురించి, అది ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి మనం అభివృద్ధిలో ఉన్నామా లేదా అని తెలుస్తుంది. ఈ హెచ్డిఐని ఎలా లెక్కిస్తారంటే ఒక మనిషి కొనుగోలు శక్తి ఎలా ఉంది, తద్వారా వాళ్ళు సంపాదించింది ఎంత, అమ్మకాలు ఎలా జరిగినాయి, వాళ్ళు ట్యాక్సులు ఎంత కడుతున్నారు, ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి ఎంత ఆదాయం చేకూరింది, అక్కడి నుండి గవర్నమెంట్ నుండి మళ్ళా ప్రజలకు తిరిగి వచ్చి వాళ్ళ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అని చూస్తారు. ఏ రాష్ట్రంలో అయితే, ఏ దేశంలో అయితే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రము, ఆ దేశము డెవలప్ అయినట్లు లెక్క. ఎప్పుడైతే తలసరి ఆదాయం పెరుగుతుందో వారికి విద్య, ఆరోగ్యం రెండు అమల్లోకి వస్తాయి. మన జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మన తలసరి ఆదాయం పెరగడమే కాకుండా విద్యని ఫ్రీగా ఇచ్చాడు, ఆరోగ్యాన్ని కూడా ఫ్రీగా ఇచ్చాడు. అంటే ఆ 5 సంవత్సరాలు మనము శ్రమయుగంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఏ పథకాలు లేవు, జనాల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి లేదు. తద్వారా వాళ్ళ బతుకులు ఇంకా 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 అధ్వానంగా అదో గట్టికి చేరుతున్నాయి. సంపన్న వర్గాలకైతే పర్వాలేదండి, బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్ అని దారిద్ర్య రేఖకు పైన ఉండేవాళ్ళు, దారిద్ర్య రేఖకు కింద ఉండే తరగతుల వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళకి గవర్నమెంట్ సహాయం చేస్తేనే వాళ్ళ జీవితాలు గట్టెక్కుతాయి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి మంచి వైద్యం చేయించుకోగలుగుతారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ అడిగినవి చేశాడు జగనన్న, అడగనవి కూడా చేశాడు. అదే మన జగనన్న ఇప్పుడు ఉండుంటే ఈ సంవత్సరం అంతా మనం ఎంత నష్టపోయామో అసలు అట్లా జరిగి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకరిస్తుంది. ఎక్కడండి అది? అమరావతిలో. మనం ట్యాక్సులు కట్టేదేమో రాష్ట్రం అంతా కడతాము, వాళ్ళు పెట్టుబడి తీసుకెళ్ళి అమరావతిలో పెడతారు. వాళ్ళ బంధువర్గానికి, వాళ్ళ వర్గాలకి వాళ్ళ ఆస్తులు పోగేసుకోవడానికి మనం కట్టిన ట్యాక్సులను తీసుకెళ్ళి వాడతారు. మనం మాత్రం పేదరికంలో ఎటు ఊపిరాడని పరిస్థితిలో అప్పుల పాలై అదో గతికి చేరుకుంటామన్నమాట. కాబట్టి సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మన రాష్ట్రం బాగుపడాలన్నా, పేద ప్రజల బతుకులు గట్టెక్కాలన్నా, మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా, మనకు మంచి విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ మనకి అందుబాటులోకి రావాలన్నా కానీ అది ఒక జగనన్న ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని చెప్తూ, జగనన్న మన కాబోయే ఎమ్మెల్యేగా చుండూరు రవణ గారిని మనకి ఇక్కడ నియమించారు. చుండూరు రవణ గారి నాయకత్వాన్ని మీరు బలపరిచి రాబోయే ఎలక్షన్లో చుండూరు రవణ గారిని మీరందరూ గెలిపిస్తారని, తద్వారా జగనన్న సీఎం చేసుకుంటారని కోరుకుంటూ జై జగన్, జై రవణ. జగన్న గారు దాదాపు 5 సంవత్సరాల నుంచి మీకు అసోసియేషన్లో కలిసి ఇద్దరు వర్క్ చేస్తూ పరిచయం చేసుకున్నాను. అతను మన జగన్న ఉండబట్టి నాకు రావాల్సిన అమౌంట్లు దాంట్లో కూడా మాకు ఇంట్రెస్ట్ చూపించి బాగా హెల్ప్ చేశారు మా అందరికి రైతు అసోసియేషన్కి. అలానే మన దీనికి కూడా మన ఎమ్మెల్యే రేపు రాబోయే ఎలక్షన్ వాటికి కూడా బాగా అందరికీ బాగా వర్క్ చేస్తారని చెప్పి నేను ఒక భరోసాగా ఉన్నాను. అందరం కలిసి రెవెన్యూని సపోర్ట్ చేస్తే నేను అందరికీ హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ముందుగా తెలిసి కొంచెం ఏర్పాటు కూడా చేసుకునేవాను, కానీ అప్పటికప్పుడు వెళ్ళటం కొద్దిగా అప్పటికి సారీ కొద్దిగా ఆలోచించాలంటే సహకరించండి. ఇది నాకు ఏదైనా రాజస్థాన్ రాజభాగం తరఫున వచ్చే రాజభాగం తరఫున మన వాళ్ళు సంక్షేమ పథకాలు వచ్చి కొద్దిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము.
మా పనులు ఇబ్బంది పెట్టకుండా మాకు ఎదురు ఇచ్చి మాకు ఇబ్బంది పడకుండా వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇంతవరకు మేము ఇది